ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రఫీ గారికి, సుబ్బారావు గారికి నా నమస్కారాలండి. మనకందరికీ తెలుసండి, ఇప్పుడు రఫీ గారు చెప్పారు, ఇప్పుడు పన్నీరుని మెచ్చుతుందండి. ఒక వేమన శతకంలో పంది బురదలో దొల్లుతుంది కానీ పందికి పన్నీరు దాంట్లో పోసినా కూడా పన్నీర్ అనేది వాళ్ళకి అది రుచించదు. అలానే వీళ్ళ యొక్క పోకడలు ఎలా ఉన్నాయనేది మన రఫీ గారు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. కానీ కుక్క తోక వంకర అన్నట్టుగా ఆ తోకని వంకర నుంచి మామూలుగా చేయాలని చూడాలని ఎంత ప్రయత్నించినా కూడా అది జరగదు. ఎందుకంటే సహజ స్వభావం, అది పుట్టుకతో రావాలి. ఎందుకంటే ఇక్కడ నారా చంద్రబాబు గారు కానివ్వండి, వాళ్ళ పుత్రుడు కానివ్వండి, మనం గనక చూసినట్లయితే ఒక సుమతి శతకం నాకు గుర్తుకు వస్తుందండి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగదు, పుత్రుని కనుగొని జనులు పొగడగా అని మనం తెలిసిందే. అంటే తండ్రికి తగ్గ పుత్రుడుగా జనులందరూ పొగడేస్తారు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఈ రోజున ఒక 5 సంవత్సరాలు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా బతికినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే మరి అత్యంత మెజార్టీ ఇచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, మరి ఒక పక్క చూస్తే కరువు, ఎప్పుడో కరువు అనేది మనం అనుకున్నాం. ఈ రోజుల్లో కరువు, వాళ్ళు చేసిన పాలన వల్ల ఒక పక్క కరువు, ఒక పక్క అభివృద్ధి లేకపోవటం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, వాళ్ళ పుత్రుడు లోకేష్ గారు కానివ్వండి, ఈ రోజున మీందాక ఆయన చెప్పారు రఫీ గారు, పుట్టినప్పుడే కలగాలి వాళ్ళదంటే ఫ్రాక్షన్ ఈ స్వభావం అని. నిజమేనండి, పుట్టినప్పుడు తల్లి గొరుగు మాతృదేవో భవ అని ముందుగానే అంటారు కదా. తల్లి యొక్క పెంపకంలో ఒక నారా చరిత్ర అనేది, ఒక చక్కటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి నారా లోకేష్ బాబు ఈ రోజున తల్లి చిన్నప్పుడే చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి ఆయనకు ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని అందించడం వల్ల ఈ రోజున ఆయన ముందుకు వెళ్తూ ఈ రోజున వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే బెదిరింపు ధోరణికి వెళ్తున్నారు. మనం ఎప్పుడో చూసాం రాక్షస పాలన ఎలా ఉంటుందనేది. ఒక పక్క హోమాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ హోమాలని విఘ్నం చేయాలని చెప్పి చేస్తుంటే మరి రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు వెళ్ళటం, వాళ్ళని చేయటం మనకు అంతా తెలిసింది. అన్ని యుగాల తర్వాత మళ్ళా రాక్షసుడు పుట్టాడా అన్నట్లుగా ఈ రాష్ట్ర ప్రజలు 2019 నుంచి చూస్తున్నారండి. 2014 తండ్రిని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా ఉంటే కోట్ల రూపాయలు సంపాదించచ్చా అనే ఒక దానిలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ పక్కకు తొలగించుకుంటూ పోతూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఒక సొంత పార్టీని పెట్టుకొని కోట్లు దోచుకొని మళ్ళీ వాళ్ళ నైజం అంతే ఉంటుందండి. వాళ్ళ నైజం అంతకన్నా పెరగదు. సో దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అదే. ఇందాక రఫీ గారు చెప్పినట్లుగా రానున్న పులివెందుల్లో కలవటం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పటికే చాలా మంది వలస వెళ్తున్నారు. అవన్నీ ఒకటే. నేనేం చెప్తున్నానంటే ఇటువంటి పుత్రుడు అవసరమా, ఇటువంటి పుత్రుడు పుట్టడం వల్ల మరి ఎటువంటి ఇది వస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందుకని ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ అంటే రియల్ డెవలప్మెంట్ బుక్ అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి రాష్ట్రం ఎంత దారుణంగా తయారైందంటే, ఇవాళ రియల్ గా డెవలప్ చేయాలంటే, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే పొలంలో ఒక పొలం దున్ని చక్కటి పంట పండాలంటే, సారవంతమైన మంచి ఫర్టిలిటీ రావాలంటే ముందు కలుపు మొక్కలు ఏరేయాలండి, పిచ్చి మొక్కలు కూడా ఏరేయాలి. అటువంటి బుక్కే రెడ్ బుక్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే విఘాతం కలిగిస్తున్నారో, వార్నింగ్లు ఇస్తున్నారో, పెట్టుబడులు రానియకుండా వాళ్ళు బెదిరింపు ధోరణి వెళ్తున్నారో, వీళ్ళందరికీ నిజంగా రెడ్ బుక్ ఇదేనండి. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొరుకున్నట్టుగా ఎవరైతే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళతో పాటు ముందుకు వెళ్లే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని ఆటంకం పరుస్తూ దోచుకోనే విధానంతో ముందుకెళ్లేటువంటి వ్యక్తులను తప్పకుండా చట్టపరంగా శిక్షించుకుంటూ పోవాలి. అదే రెడ్ బుక్ అని నా యొక్క అభిప్రాయం సార్. వారు కూడా అదే చెప్తున్నారు. లోకేష్ గారు చట్టాలను ఎవరైతే ఉల్లంఘించారో వారందరికీ 100% చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనేది వారు కూడా చెప్తున్నారు. ఇక్కడెక్కడా కూడా చట్టానికి లోబడే పనిచేస్తున్నారు. వారు అదే చెప్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేది. నమస్తే సార్ సుబ్బారావు గారు. నమస్తే నవీన్ గారు.
ఏంటి సార్ ఈ రెడ్ బుక్ అంశానికి సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడారు. సరే ఇప్పుడు కూడా మంత్రి గారు ఆ విషయం పైన మాట్లాడారు కాబట్టి చర్చకు వస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు చెప్పినట్లుగా ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, అది అధికారులైనా కావచ్చు, లీడర్లైనా కావచ్చు, ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడారు. అందులో ఇప్పటివరకు కొంతవరకే పూర్తయింది, ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది, 100% జరుగుతుంది అనేది వారు చెప్తున్న మాట. ఏం చెప్తారు సార్, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో కూడా ఏబిఎన్లోనూ వివిధ ఛానల్లో చర్చలు వచ్చినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను. గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో చేసినటువంటి దోచుకోవటం, దాచుకోవటం, దాడులు చేయటం, అక్రమారెస్టులు పెట్టడం లాంటి చట్ట వ్యతిరేక చర్యల మీద చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. అదే పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పారు. 3 పేజీలే అయినాయి, ఇంకా చాలా ఉన్నాయని. అంటే ఆ యొక్క విచారణ సంస్థలు వరుసన చేసుకుంటూ వస్తున్నాయనేది దాని సారాంశం. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అవి ప్రస్తావించడానికి కొన్ని అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే రాజమండ్రిలో ఆయన